ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం క్యాన్వా యాప్ ఓపెన్ చేసి ఏదైనా ఒక బ్లాంక్ వీడియో టైప్ తీసుకుందాము. దానిలోనే మనం స్క్రోలింగ్ టెస్ట్ ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాము. జస్ట్ ఇక్కడ సెర్చ్ బార్‌లో యూట్యూబ్ వీడియో అని సెర్చ్ చేయండి. ఇక్కడ మనం బ్లాంక్ పేజ్‌ని సెలెక్ట్ చేసుకుందాము. పేజ్ ఇలా ఓపెన్ అయింది కదండీ! ఇప్పుడు పేజ్ మీద సెలెక్ట్ చేసి ఉంచి కింద ఆప్షన్స్ చూడండి. డిజైన్, ఎలిమెంట్స్, టెక్స్ట్ ఇలా కనిపిస్తుంది కదా! టెక్స్ట్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి కదా కింద. ఏదైనా డిఫరెంట్ టెక్స్ట్ తీసుకుందాం మనం. నార్మల్‌గా మనం టైప్ చేసి టెక్స్ట్‌కైనా చేయొచ్చు. బట్ ఇక్కడ నేను ఆల్రెడీ ఉన్న టెక్స్ట్ డిఫరెంట్ స్టైల్స్‌లో ఉన్న టెక్స్ట్ ఉంటది కదా! అదేదైనా తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం సైడ్‌కి స్క్రోల్ ఎలా చేయాలి అనేది చూద్దాము. టాప్ టు డౌన్ స్క్రోల్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా అండి. ఇప్పుడు వీటి నుంచి నేను ఇలా గ్లో అని కనిపిస్తుంది కదా! దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని పేజ్‌కి స్టార్టింగ్ అండ్ మిడిల్‌లో ప్లేస్ చేస్తున్నాను. ఓకేనండి. ఇలా ఒక పేజ్ సెట్ అయింది కదా! ఇప్పుడు ఈ పేజ్‌ని సెలెక్ట్ చేసి ఉంచితే టైమ్‌లైన్ సెలెక్ట్ చేసి ఉంచితే ఇక్కడ మనకు ఆప్షన్స్ కనిపిస్తాయి. సెకండ్ వన్ ఉంది కదా! డూప్లికేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సేమ్ పేజ్ డూప్లికేట్ వస్తుంది. ఇప్పుడు సెకండ్ పేజ్‌లో ఉన్న గ్లోని ఎండింగ్‌కి తీసుకురండి. ఓకేనా? ఇప్పుడు మనం స్క్రోలింగ్ కదండీ చూసేది. సో, ఫస్ట్ పేజ్‌లో స్టార్టింగ్‌లో ఉండాలి. సెకండ్ పేజ్‌లో ఎండింగ్‌కి వెళ్ళాలనమాట. ఇప్పుడు ఇలా ప్లే చేసుకొని చూద్దాము. చూడండి సెకండ్ పేజ్‌లో గ్లో ఎండింగ్‌కి వచ్చింది. మనం ఏం చేయాలండి? పేజ్ నుంచి పేజ్‌కి ట్రాన్సిషన్ పెట్టాలనమాట. ఫస్ట్ పేజ్‌కి, సెకండ్ పేజ్‌కి మిడిల్‌లో ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా! జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే ఇలా మనకి ట్రాన్సిషన్ ఆప్షన్స్ వస్తాయి. వీటిలో మ్యాచ్ అండ్ మూవ్ అని కనిపిస్తుంది కదా! దాని మీద క్లిక్ చేయండి. అప్లై బిట్వీన్ ఆల్ పేజెస్ ఉందే 2 పేజెస్ కదా! సో, అప్లై బిట్వీన్ ఆల్ పేజెస్ పెట్టేయొచ్చు. లేదంటే సింగిల్ పేజ్ సెలెక్ట్ చేసైనా పెట్టొచ్చు. ఇక్కడ మనం ట్రాన్సిషన్ అప్లై చేసినట్టనమాట. ట్రాన్సిషన్‌ని కూడా మనం డ్యూరేషన్ పెట్టుకోవచ్చండి. అంటే ఎన్ని సెకండ్స్ ట్రాన్సిషన్ అవ్వాలని చెప్పేసి మనం కావాల్సినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం వీడియో మొత్తం. చూడండి స్టార్టింగ్‌లో గ్లో వచ్చింది. మిడిల్‌లో ట్రాన్సిషన్ మూవ్ అవుతున్నట్టు ఎండింగ్‌కి ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఫస్ట్ పేజ్ టైమింగ్ ఎక్కువ వస్తుంది కదండీ! బట్ ట్రాన్సిషన్ అనేది స్క్రోలింగ్ ఫాస్ట్‌గా జరగాలి కాబట్టి మనం ఫస్ట్ పేజ్ మీద క్లిక్ చేసి స్ప్లిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి కట్ చేసేసేయండి హాఫ్ పార్ట్‌ని. నేనైతే 2 సెకండ్స్ ఉంచుతున్నాను. మన ఇష్టం అండి. 1½ సెకన్ అయితే బెటర్‌గా ఉంటది. ఇప్పుడు ఒకసారి ప్లే చేసుకొని చెక్ చేసుకోండి. పేజ్‌తో పాటు ట్రాన్సిషన్ కూడా డిలీట్ అయిపోయిందండి. సో, నేను మళ్ళీ అప్లై చేస్తున్నాను. మ్యాచ్ అండ్ మూవ్ అప్లై చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ప్లే చేసుకొని చూద్దాం. చూడండి ఒకసారి. ఇప్పుడు టైమింగ్ తగ్గించాం గదా! ఇప్పుడు చూడండి. ఓకేనా? ఇంకొంచెం తగ్గించుకోవచ్చు. మన ఇష్టం అనమాట. అలాగే పేజ్ డ్యూరేషన్, ట్రాన్సిషన్ టైమింగ్స్ ఎక్సెట్రా అన్ని ఆప్షన్స్ మనకు కిందొస్తాయండి. మనకు కావాల్సినట్టుగా ఎన్ని సెకండ్స్ కావాలంటే అన్ని సెకండ్స్ పెట్టుకోవచ్చనమాట. అలాగే ఇందాక మనం టైమ్‌లైన్ డ్యూరేషన్ తగ్గించాం కదండీ! 3 సెకండ్స్ పెట్టాము. దాన్ని జస్ట్ ఇట్లా కట్ చేసి చేయకుండా ఇలా టైమింగ్‌ని డ్రాగ్ చేసుకుంటూ కూడా తగ్గించుకోవచ్చు. చూడండి ఇప్పుడు నేను 1.5 సెకండ్స్ పెట్టాను. జస్ట్ టైమింగ్‌ని అడ్జస్ట్ చేశాననమాట. ఇప్పుడు ఈ ట్రాన్సిషన్ ఇంకొంచెం రియలిస్టిక్‌గా ఉండాలంటే ఫస్ట్ టైమ్‌లైన్‌ని సెలెక్ట్ చేసుకొని యానిమేట్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేసుకోండి. ఇలా యానిమేషన్స్ వస్తాయి. వీటిలో పాన్ అనే కనిపిస్తుంది కదండీ! జస్ట్ దాని మీద క్లిక్ చేయండి. చూసారు కదండీ! ఎలా స్క్రోల్ అవుతుందో మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్. Thank you so much and thanks for